హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్య బ్లాగ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు పూరీలు చేసామండి. నేను వీడియో చూసేది అవి పొంగట్లేదు, తర్వాత ఏమో పొంగుతున్నాయి. అసలు పూరీలు ఇలా పొంగడానికి అసలు ఏంటి అని పొంగలే అయ్యప్ప, నిజమే అయ్యప్ప. ఇట్లా చపాతీ పిండి ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ వేసేసి రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ వేసి కలిపి కాసేపు పెట్టుకున్నానండి. తర్వాత కొద్దిగా ఆయిల్ ఇట్లా కిచెన్ బండ పైన తీసుకొని చేసేస్తున్నానండి స్పీడ్గా. ఎందుకంటే ఈ విధంగా పూరీలు మీకు వీడియో తీసినప్పుడు పొంగట్లేదు, తర్వాత ఎలా పొంగాలో నేను వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఇలా చేసేసుకొని కొద్దిగా మందంగానే చిన్నగా చేసుకోండి. అందువల్ల మనకు పూరీలు అనేవి చాలా బాగా పొంగుకుంటూ వస్తాయి. ఆయిల్ ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు, ఆయిల్ కొంచెమే పోసుకొని మనం చపాతీ కర్రతో చపాతీలు చేసుకొని చిన్న చిన్న చపాతీ పూరి సైజ్ చేసేసుకొని అందులో వేసేసుకోవడమే. నేను ఆల్రెడీ వేసేస్తున్నాను, చూడండి ఎంత బాగా వస్తుందో పూరీలు. నేను వీడియో తీసినప్పుడు మాత్రమే పొంగట్లేదండి, తర్వాత బాగా పొంగాయి. వీడియో కోసమే పొంగట్లేదేమో అనిపించింది, పర్లేదు పొంగాయి. చూడండి ఇలా మనం వేసిన తర్వాత ఆ జల్లిగంటతో ఇలా కొంచెం ప్రెస్ చేస్తున్నట్టయితే మనకు పూరీలు చాలా బాగా పొంగుతాయి. హోటల్ స్టైల్ లాగా సేమ్ బాగా వస్తాయండి, చూడండి. ఇందులోకి మేము ఆలు కుర్మా కానీ మనకి బేసిన్ ఉంటుంది కదా, అదైనా చాలా బాగుంటుందండి. పప్పు ఉన్న పర్లేదు, మనకు ఇంట్లో ఉన్న కర్రీస్ కానీ తినేసేయచ్చు వేడిగా. ఈ చలికాలంలో ఆయిల్ ఫుడ్ వద్దు అనుకున్న వాళ్ళు వేడిగా వేరే ఏమైనా చేసుకోవచ్చు. మాకు పోటీ తినాలనిపించింది కాబట్టి పూరీలో చేసుకున్నాము. చాలా బాగా కుదిరాయండి, చాలా బాగా వచ్చాయి. చూడండి ఇలా పీసెస్లా కట్ చేసుకొని మనం పక్కకు పెట్టుకోవడం ద్వారా మనకి ఈజీగా అయిపోతుంది. చేసేటప్పుడు వీడియో ఎందుకు తీయలేదంటే, ఎందుకంటేను నాకు వీడియో ఒక చేత్తో ఫోన్ ఒక చేత్తో ఆయిల్లో తీయడమే సరిపోతుంది. అందువల్ల నేను వీడియో ఈ విధంగా తీసి పెడుతున్నాను. చూడండి పూరీలు మంచిగా చాలా లేయర్స్ లాగా చాలా ఇంకా పొంగే. చూడండి సడన్గా పొంగే వరకు నేను వీడియో సడన్గా ఆన్ చేసి తీసాను. అన్నీ ఇలాగే వచ్చాయండి, కాకపోతే వీడియో తీసిన టైం మాత్రం రాలేదు. నేను ఫోటోలో పెట్టాను, చూడండి చాలా బాగున్నాయి. అంత క్యాప్చర్ చేశాను నా వీలైనంత వరకు. పప్పు చేసుకున్నాము మేము, ఆలు కుర్మా చేసుకున్నాము. ఈ విధంగా చేస్తున్నాము, చూడండి. ఆల్రెడీ ఆలు కుర్మా అయ్యింది. ఇది ఒక్కటే చేశాను, అయిపోయాయి అన్నీ. పూరీస్ చేస్తున్నాను, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంత ఫాస్ట్ గా పిండి మొత్తం మిగిలిపోయింది, వేస్ట్ అయిపోతుంది అసలు. చాలా హ్యాపీగా మా ఇంట్లో కూడా హోటల్ స్టైల్లో పూరీలు రావడం ఎంతో హ్యాపీగా ఉంది. హోటల్ ఇంట్లో చేసి ఎప్పుడు గట్టిగా ఉంటుంటాయి, కాకపోతే ఈసారి మాత్రం చాలా బాగా దీని కాంబినేషన్ ఏంటంటే చాలా బాగుంటుంది. మీకు కర్రీ కావాలంటే పార్ట్ 2 కోసం అని పార్ట్ 2 అని పెట్టండి. అంత బాగా వచ్చేది ఆలు కుర్మా అండి. తర్వాత పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసాము కుక్కర్లో. ఆలు కుర్మా అండి, చూడండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. అయితే మొత్తం మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేస్తాను. అయిపోయాను ఇంకా పూరీలే చూస్తారా తింటారా అని సరేలేండి అనేసి ముందుకు వెళ్ళేసాము. పూరీలు మైదా పిండితో చేస్తారు చాలా వరకు, మేము చపాతీ పిండి పూరీలతో చేసాము. పప్పు కూడా పక్కన పెట్టుకుందండి, పప్పుకోవడమే తినేసాము. మళ్ళీ వీళ్ళకి ఇట్లా టైంలో వాటర్ వేసేసాను. పూరీలు ఇట్లా మన ఇంట్లోనే చేసుకోవచ్చు అండి, ఇష్టం వచ్చిన అందరం తినేయచ్చు. చాలా టేస్ట్గా చాలా బాగున్నాయి. పప్పు కూడా అయిన తర్వాత ఇంకా తినేయడమేనండి. చాలా బాగా ఉంది, చాలా బాగా కుదిరింది కూడా. మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన సలహాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా ఫాలో చేయండి.